తిక్కరెడ్డిపాలెం సీతారామాంజనేయ స్వామి కళ్యాణ మండపంలో డిఆర్డీఏ పీడీ విజయలక్ష్మి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ప్రతిపాడు శాసనసభ్యులు బూర్ల రామాంజనేయులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మానస పుత్రిక డ్వాక్రా కార్యక్రమం అని బూర్ల అన్నారు. కేంద్ర మంత్రి చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రతి ఒక్క మహిళ పారిశ్రామికవేత్తగా అభివృద్ధి చెందాలని, దానికి ఒక వేదిక అవ్వాలని, ఈ అవకాశం ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, రానున్న రోజుల్లో ఇంకా చాలా అవకాశాలను తీసుకువస్తామని తెలియజేశారు. చంద్రబాబు నాయుడు కలిసి ఈ 5 సంవత్సరాలు అమలు చేస్తామని చంద్రశేఖర్ అన్నారు. నాడు ఎన్టీఆర్ మహిళలకు హక్కులు కల్పించారని, నేడు చంద్రబాబు నాయుడు కూడా హక్కులను కల్పించడమే కాదు, పారిశ్రామికవేత్తలుగా చేయడం కూడా ఆయన లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, డ్వాక్రా మహిళలు పాల్గొని జయప్రదం చేశారు. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి గ్రామంలో, ప్రతి ఇంటిలో ఒక ఆంటర్‌ప్రెన్యూర్, వ్యాపారవేత్త అవ్వాలనేది ఆయన కోరిక. అయితే సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి స్కీమ్స్ ను ఉపయోగించుకొని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్, అదే విధంగా స్టేట్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్స్ ని కంబైన్ చేస్తూ ఆ డబ్బును ఉపయోగించి కొన్ని వందల బిజినెస్లు గ్రామాల్లో మహిళలు చేయొచ్చు. అంటే ఎక్కువ దానికి విపరీతమైన ఇది కూడా అవసరం లేదు. అంటే చిన్న చిన్న పుట్టగొడుగులు పెంచడం దగ్గర నుంచి, బ్యూటీ పార్లర్ దగ్గర నుంచి, ఇలాంటివన్నిటినీ అధికారులు, అదేవిధంగా బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి రామాంజనేయులు కలిసి గనక వీళ్ళని మోటివేట్ చేసి అవేర్నెస్ క్రియేట్ చేస్తే డెఫినెట్ గా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అనుకున్నటువంటి లక్ష్యాన్ని మనం చేరుకోవచ్చు. అందులో భాగంగా ఈ రోజు ఇక్కడికి వచ్చాం. మహిళలు కూడా బాగా ఇంట్రెస్ట్ గా, మోటివేటెడ్ గా విన్నారు. ఇందులో మంచి ఆంటర్‌ప్రెన్యూర్స్ తయారవుతారని నేను భావిస్తా ఉన్నా. ముఖ్యంగా రామాంజనేయులు గారికి కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే చాలా మంది ఎమ్మెల్యేలు ఉంటారు, ఇవి గ్రాస్ రూట్ లెవెల్. ఈ విధంగా చేస్తే ఏమవుతుందంటే 2 సార్లు కాకపోతే 3వ సారికైనా కూడా ఒక అవేర్నెస్, ఒక మొమెంటం వస్తుంది. ఆ మొమెంటమే మనుషుల్ని సక్సెస్ఫుల్ గా తీసుకెళ్తుంది. దానికి ముఖ్యంగా ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. పేదరికం నిర్మూలనలో భాగంగా మనం డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసుకున్నాము. వెలుగు ప్రాజెక్టు ద్వారా ప్రతిపాడు కాన్స్టిట్యున్సీలో 151 గ్రామైక సంఘాలు ఉన్నాయి. అలాగే 5,000 ఎస్హెచ్జి గ్రూపులు ఉన్నాయి. 51,000 మంది ఎస్హెచ్జి సభ్యులు ఉన్నారు. ఈ సభ్యులందరికీ కూడా మనం లాస్ట్ 25 years నుంచి వీళ్ళు పొదుపులు చేసుకుంటున్నారు, బ్యాంకుల నుంచి లోనులు తీసుకుంటున్నారు. బట్ ఏదో ఒక కార్యక్రమాన్ని, జీవనోపాధుల కార్యక్రమాలు అయితే ఇప్పటి వరకు ఎక్కువగా జరగడం లేదు. ఆ దిశగా మన గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్త రావాలని మన గౌరవ స్థానిక శాసనసభ్యులు శ్రీయుతులు రామాంజనేయులు గారు, అలాగే మన కేంద్ర మంత్రివర్యులు శ్రీయుతులు పెమ్మసాని చంద్రశేఖర్ గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు ప్రతిపాడు నియోజకవర్గానికి సంబంధించి సిబ్బంది అందరికీ కూడా మహిళలకి మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో ప్రతి ఒక్క మహిళ ఏదో ఒక వృత్తి వ్యాపారాలు చేసుకుంటూ సేవా రంగాల్లో గాని ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక ఎంటర్‌ప్రెన్యూర్ గా మారాలని, పారిశ్రామికవేత్తలుగా ఎదిగి దానికి సంబంధించి మేము డిఆర్డీఏ తరఫున వాళ్ళకి తగు నైపుణ్య శిక్షణ ఇస్తాము. అలాగే ఫైనాన్షియల్ సపోర్ట్ గా మా కేంద్ర మంత్రి గారు పెమ్మసాని చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలోనే మనకు దీన్ దయాళ్ ఉద్యోగ్ గ్రామ కౌశిక్ అనేటువంటి కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎంటర్‌ప్రెన్యూర్స్ ని, వాళ్ళలో ఉన్నటువంటి స్కిల్ ని వెలికి తీసి వాళ్ళకి ఆర్థికంగా బ్యాంకుల ద్వారా సహాయం అందించి కొంత సబ్సిడీ రుణం ఇచ్చి వాళ్ళని ఎంటర్‌ప్రెన్యూర్ గా తయారు చేయడం అనేటువంటి కార్యక్రమానికి అదృష్టవశాత్తు మన కేంద్ర మంత్రి వారిగా ఉన్నారు కాబట్టి వారి ఆధ్వర్యంలో ప్రతిపాడు నియోజకవర్గంలో ఒక 1000 మందిని గుర్తించేటటువంటి కార్యక్రమాన్ని ఈరోజు చేస్తాం. అది PPP మోడ్ లో వస్తుంది.